Good morning, all. Today, I am going to discuss next topic in this unit. Next topic in this unit, very, very important. That is business life cycle or business cycle. Okay. So business cycle or trade cycle or business life cycle. These three are same. You don't bother about that. సో ఎగ్జామినేషన్లో మీకు ఈ మూడిట్లో ఎలాగడిగినా కూడా ఆన్సర్ ఒకటే, కాబట్టి మీరు దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ట్రేడ్ సైకిల్ అన్నా బిజినెస్ లైఫ్ సైకిల్ అన్నా బిజినెస్ సైకిల్ అన్నా మూడిటికి మీనింగ్ ఒకటే. ఇంకోటి ఎకనామిక్ సైకిల్ అని కూడా అంటారు, బూమ్ బస్ట్ సైకిల్ అని కూడా అంటారు. ఓకేనా? సో ఆల్ దీస్ నేమ్స్ ఆర్ different, but content is same. So business cycle or business life cycle or trade cycle or economic cycle or boom bust. Okay, so all are same. So then what is the importance or what is the need of this business cycle? So why we are discussing this topic? So in every business there is fluctuations. So ade cheptunna in every country, so all over the world, every business has some up and downs. That means sometimes it is boom and sometimes it is bust. Bust means down. Okay, so it is depending upon the political environment, social environment, and economical environment, and also technological environment. That is pest. Simply it is called as pest. P for political and S for social and S for social and E for economical and T for technological. Pest. So these four factors are influencing the business, every type of business. So these are the external factors. These are the external factors. So from outside of the organization, these are the factors are influencing the business condition. So depending upon these factors, we are make a strategy how to overcome these external factors and have to minimize the effect of the external factors on our business. That is the major duty of the major responsibility of the top level management. అంటే ఏమని చెబుతున్నారంటే ఇక్కడ ఈ బిజినెస్ లైఫ్ సైకిల్లో మనం ఎందుకు ఇది మాట్లాడుకుంటున్నాం అంటే, ప్రతి బిజినెస్లోనూ కూడా కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి, ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి. అంటే కొన్ని సందర్భాల్లో అది ఇంప్రూవ్ అంటే గ్రో అవటం, ఇంక్రీజ్ అవటం, కొన్ని సందర్భాల్లో డౌన్ అవటం. కాబట్టి ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా దానివల్ల మనకి ఇబ్బందే. అంటే పెరిగితే ఇబ్బంది లేదు కానివ్వండి, తగ్గితే మాత్రం ఇబ్బందే కదా. సో అది మన అందరికీ తెలుసు. ఓకే, సో కాబట్టి మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, దీనిలో మేజర్గా మనం ఐడెంటిఫై చేయాల్సింది, చూసుకోవాల్సింది ఏంటంటే, భూమి అయితే పర్లేదు, అంటే అప్లో ఉంటే పర్లేదు, డౌన్లో ఉండకూడదు. సో డౌన్లో ఉంటే ఏమైపోతుంది, మనకి నష్టాలు వస్తాయి. అంటే ఏదో ఒక రోజు 2 రోజులు కొంత టైం పాటు పర్లేదు, అంటే ఒక పర్టికులర్ పీరియడ్ వరకు బేరబుల్ లేదు, మనకి ఇబ్బంది లేదు. కానీ అదే లాంగ్ రన్లో మనం డౌన్లో అలాగే డౌన్లో లాంగ్ రన్ అనేది కనుక మనం ముందుకెళ్తే దానివల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. సో మనం ఏ యాక్టివిటీని తీసుకున్నప్పటికీ కూడా, సో బిజినెస్కి సంబంధించి దట్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫైనాన్స్, దట్ మీన్స్ ఎకనామిక్. అంటే ప్రతిదీ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. అంటే బిజినెస్ మీరు ఏది తీసుకున్నా కూడా, బిజినెస్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా దట్ ఇండైరెక్ట్లీ షోస్ ఇంపాక్ట్ ఆన్ ఎకనామిక్ పొజిషన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అంటే సంస్థ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద
కొంత ప్రభావాన్ని అయితే చూపిస్తుంది, చూపించకుండా ఉండదు. ఎందుకంటే బిజినెస్లో జరిగేది ప్రతి కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షనే. కాబట్టి బిజినెస్లో ఏ చిన్నటువంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా దాని ప్రభావం దేని మీద పడుతుంది, అల్టిమేట్గా ఫైనాన్స్ మీదే పడుతుంది. అంటే ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద, అంటే మన కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి మీద దాని ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ బిజినెస్ సైకిల్ అనేది ఎందుకనంటే, బిజినెస్ అనేది ఎప్పుడు కూడా ఒకే లెవెల్లో ముందుకు వెళ్ళదండి. ఓకేనా? సో కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ ఉంటుంది, కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ డౌన్ ఉంటుంది. కాబట్టి ఏది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం, ఏదర్ గ్రోత్ ఆర్ డౌన్. సో రెండిట్లో ఏది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం, కాంట్ ఎక్స్పెక్ట్. సపోజ్ ఇఫ్ యూఆర్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్, so all over the world all the businesses are downfall, because it shows a major impact on world economy, because every country is going to lock down for controlling COVID-19 spreading. So that's why every country facing the financial problems. So if you are seeing Italy, so Italy is the one of the example. So it has severe impact of the COVID-19, because in the streets, some of the places in the Italy, so the people are the total families are going to death. So because the corona effect. Okay, so that means then the currency are thrown away on streets. Okay, so then the financial position and the financial status of that country is very very impacted. ఓకే, సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇటలీ అనేది మనం తీసుకుంటే, ఇటలీ అనేది మనకి తీసుకుంటే ఎగ్జాంపుల్గా, అంటే ఇంకా మిగతా దేశాలు కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఇటలీలో చాలామంది కరోనా ఎఫెక్ట్ అనే దానివల్ల, కోవిడ్ ఎఫెక్ట్ వలన చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళది ఇక అందరూ చనిపోయిన తర్వాత డబ్బులు ఏం చేసుకుంటారు, రోడ్ల మీద పడేశారు. సో ఇంకా నేను కూడా చనిపోయిన తర్వాత దీనివల్ల ఉపయోగం ఉందని చెప్పి, కనీసం వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి ఆ డబ్బునంతా తీసుకెళ్ళిపోయి రోడ్ల మీద వేస్తారు. అది మనం చూసాం కూడా చాలా వీడియోస్లో, తర్వాత న్యూస్లో, న్యూస్ ఆర్టికల్స్లో చూసాం. సో అంటే ఇప్పుడు ఏమైంది అక్కడ, టోటల్గా కొన్నాళ్ల పాటు ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కంప్లీట్గా ఇదైపోయింది. ఈవెన్ ఆ దేశ అధ్యక్షుడే నా వల్ల ఏం కాదు అనే పరిస్థితికి వచ్చేసారు. సో అంటే ఆ స్థాయిలో స్ప్రెడ్డింగ్ అనేది జరిగింది అక్కడ. సో కాబట్టి ఏమైంది, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చాలా బాగా దెబ్బతిన్నది. సో ఎంతలా అంటే మళ్ళా ఇప్పుడప్పుడే రికవర్ అవ్వలేని పరిస్థితికి వచ్చేసారు. అంటే దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇది మనం ఎక్స్పెక్ట్ చేసింది కాదు, అది నీ చేతుల్లో లేదు. కోవిడ్ని కంట్రోల్ చేయటం అనేది కంప్లీట్గా మన చేతుల్లో, అంటే మనం పీపుల్ చేతుల్లో ఉంది. అంటే గవర్నమెంట్ ఎంతవరకు చేస్తుంది, గవర్నమెంట్ లాక్డౌన్ పెడుతుంది, కానీ ఆ లాక్డౌన్ని సక్రమంగా పాటించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది, మన మీద ఉంది, అంతేనా? కాబట్టి దాన్ని ఏ మేరకు మనం పాటిస్తున్నాం అనే దాని మీద అక్కడ కంట్రోల్ అనేది జరుగుతుంది. ఆ కంట్రోల్ అనేది ప్రాపర్గా ఉంటే మళ్ళీ రికవర్ అవుతాం. ఇప్పుడు ఇండియా తీసుకుంటే, ఇండియాలో మనం అది కొంత మేరకు సక్సెస్ అయ్యాం, కాబట్టి ఇక్కడ స్ప్రెడ్డింగ్ అనేది తగ్గింది. సో ఆ స్ప్రెడ్డింగ్ అనేది తగ్గడం వల్ల మళ్ళీ ఇవాళ మనం దాని నుంచి రికవర్ అయ్యి కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం మళ్ళీ బయటపడగలుగుతున్నాం. అంటే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోలేదా అని అనడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే ఇన్ని కోట్ల జనాభాలో మనకి డెత్ రేట్ అనేది ఓన్లీ 1 or 2%. రాదర్ దాన్ రిమైనింగ్ కంట్రీస్తో పోల్చుకుంటే ఇండియాలో మనకి ఏంటంటే డెత్ రేట్ అనేది తక్కువగా ఉంది, బికాజ్ వీ హ్యావ్ సమ్ రెసిస్టెన్స్ అండ్ ద వెదర్ కండిషన్స్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ సపోర్టింగ్ టు కంట్రోల్ COVID-19. సో ఖచ్చితంగా మన గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలు ప్లస్ దాంతోపాటుగా మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు కానివ్వండి, లేదా మనకున్నటువంటి వాతావరణ పరిస్థితులు కానివ్వండి, లేక మనకున్నటువంటి ఇమ్యూనిటీ పవర్ వల్ల కానివ్వండి, వీటిలో ఏదైనా రీజన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేను పర్టికులర్గా ఒకటని చెప్పను, అన్నీ. సో వీటన్నిటి పట్ల మనం జాగ్రత్త వహించాం, మనకి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అడిషనల్గా మనం దాని నుంచి త్వరగా బయటపడగలిగాం. అంటే మన ఎకానమీ అనేది కొంతమేరకు దెబ్బతిన్నా మళ్ళీ దాని నుంచి మనం నెమ్మదిగా బయటపడగలుగుతున్నాం. అంటే మీరు ఆలోచించండి, ఎకానమీ అనేది ఎందుకు దెబ్బతింది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్, బస్సెస్ ఆగిపోయినాయి, తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది, ట్రైన్స్ ఆగిపోయినాయి, తర్వాత విమానాలు ఆగిపోయినాయి, సంస్థలన్నీ మూతపడినాయి.
అంటే ఒక విధంగా చెప్పాలంటే దేశంలో ఉండే అన్ని వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయినాయి. సో ఇవన్నీ రన్నింగ్లో ఉంటేనే కదా గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చేది. గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, మనం కూడా ట్రావెలింగ్ చేస్తాం, వ్యాపార కార్యకలాపాలని మామూలుగా నార్మల్గా జరిగితే, బిజినెస్లన్నీ స్మూత్గా జరిగితే ఆటోమేటిక్గా మళ్ళీ అందరికీ లాభాలు వస్తాయి. దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగితే ప్రతి ఒక్కళ్ళకి ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది కొంతమేరకు పోవటం వల్ల ఏమైంది, ఇండివిజువల్ ఇన్కమ్ అనేది పడిపోయింది. సో ఇవాళ వ్యాపార సంస్థల దగ్గర డబ్బులు లేని పరిస్థితి, కొనేవాడి దగ్గర డబ్బులు లేని పరిస్థితి, చేయడానికి ఉద్యోగం లేని పరిస్థితి. వీటన్నిటి వల్ల ఏమైపోయింది, వరల్డ్ ఎకానమీ అనేది ఒకసారిగా కుప్పకూలిపోయింది. సో మళ్ళీ దాని నుంచి ఇప్పుడిప్పుడే కొంచెం రికవర్ అవుతున్నాం మనం, ఓకేనా. సో ఈ రికవర్ అవ్వడం అనేది మొదలుపెట్టింది, ఇప్పుడే మొదలైంది మనకి. సో ఇది మళ్ళీ కొంత టైం తీసుకుంటుంది. అంటే ఇదంతా కూడా ఏంటి, ఇదంతా నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే అప్వార్డ్ అండ్ డౌన్వార్డ్, అంటే పెరగడం తగ్గడం అనేది మన చేతుల్లో లేదు కంప్లీట్గా. అంటే కొంత మేరకు మన చేతిలో ఉంది, అదేంటి ఇంటర్నల్గా. అంటే ఇంటర్నల్గా మనం ఏమన్నా మన సైడ్ నుంచి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఎంప్లాయీ చేత ఎఫెక్టివ్గా పని చేయించుకోలేకపోయినా, లేదంటే ప్రాపర్గా ఫండ్ మేనేజ్మెంట్ చేయకపోయినా, లేదంటే ప్రొడక్షన్లో ఫెయిల్యూర్ అయినా, ఇంకో విషయంలో ఫెయిల్యూర్ అయినా, విత్ ఇన్ ద ఆర్గనైజేషన్, అంటే మన ఆర్గనైజేషన్లోనే ఏదైనా ఫెయిల్యూర్స్ ఉంటే అది మన తప్పిదం అవుతుంది. సో దాన్ని మనం ఏదైనా చేయగలం, కానీ ఎక్స్టర్నల్ అనేదాన్ని మనం ఏం చేయలేం. ఇప్పుడు అదే చెబుతున్నాడు ఇక్కడ. సో కాబట్టి బిజినెస్ లైఫ్ సైకిల్ అనేది ఎలా ఉంటుంది అనేది యూ కాంట్ ఎక్స్పెక్ట్, బికాజ్ ఇట్ ఈస్ అన్ప్రెడిక్టరీ థింగ్. సో దీన్ని మనం ప్రిడిక్షన్ చేయలేం, ఎందుకంటే యూ హ్యావ్ సమ్ అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపెనింగ్స్ ఆర్ ఇన్ ద బిజినెస్ ఎన్విరాన్మెంట్. సో యూ కాంట్ ఎక్స్పెక్ట్ దట్. సో యూ ఆర్ నాట్ రెడీ ఫర్ దట్. దెన్ ఆఫ్టర్ ఎఫెక్టింగ్ యువర్ బిజినెస్, దెన్ ఓన్లీ యూ విల్ బి రికవర్డ్. సో అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినవి కాదు, కానీ దాన్ని మనం ఆపనలేము. సో దాని ఎఫెక్ట్ అనేది మన మీద పడుతుంది, బట్ దాని నుంచి మనం రికవర్ అవ్వాలి. ఎలా రికవర్ అవ్వాలనేది మనం తెలివిగా ఆలోచించాలి. సో అక్కడే మేనేజ్మెంట్ యొక్క స్కిల్స్ అనేది బయటపడతాయి అన్నమాట. ఓకే, రైట్. సో దెన్ కమింగ్ ఇన్ టు ద టాపిక్, ద టర్మ్ బిజినెస్ సైకిల్ ఆర్ ఎకనామిక్ సైకిల్ ఆర్ బూమ్ బస్ట్ రిఫర్స్ టు ఎకానమీ వైడ్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ప్రొడక్షన్, ట్రేడ్ అండ్ జనరల్ ఎకనామిక్ యాక్టివిటీ. అంటే ఈ బిజినెస్ లైఫ్ సైకిల్లో ఇక్కడ ఎకనామిక్ ఫ్లక్చుయేషన్స్ అంటే ఫైనాన్షియల్కి సంబంధించి ఆర్థిక స్థితిగతులకు సంబంధించినటువంటి ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. జనరల్గా అది ప్రొడక్షన్లో జరగచ్చు, లేకపోతే ట్రేడ్ వ్యాపారంలో జరగచ్చు, లేదంటే జనరల్ ఎకనామిక్ యాక్టివిటీస్ మీద ప్రభావం చూపించవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే, వేటి మీద అయినా ప్రభావం చూపించవచ్చు. ఫ్రమ్ ఎ కాన్సెప్చువల్ పర్స్పెక్టివ్, ద బిజినెస్ సైకిల్ ఈస్ ద upward and downward movements of level of GDP and refers to the period of expansion and contractions in the level of economic activities around a long-term growth trend. సో పెద్ద సెంటెన్స్ మనకి చెప్తున్నాడు, దీన్ని సింపుల్గా మనం అర్థమయ్యేటట్టుగా చెప్తాను. సో మనం ఈ బిజినెస్ లైఫ్ సైకిల్ అనే దాంట్లో అప్వార్డ్ డౌన్వార్డ్ అనేది ఉంటుంది. సో ఈ అప్వార్డ్ డౌన్వార్డ్ అనేది మనం దేని వరకు అనే ఒక పరిమితి అనేది, ఒక లిమిట్ అనేది మనకు ఉండాలి. కాబట్టి అంటే ఏ లెవెల్ వరకు వెళ్ళాలి, ఏ లెవెల్ వరకు వెళ్తే అది అప్వార్డ్, దేనికన్నా తగ్గితే అది డౌన్వార్డ్ అనేది మనం చూసుకోవాలి. కాబట్టి దానికి మనం ఒక మెజర్మెంట్గా జీడిపిని తీసుకుంటాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జాతీయ స్థూల ఉత్పత్తి, ఓకేనా. సో అంటే మన మన కంట్రీలో ఎంత మేరకు ఉత్పత్తి జరుగుతుంది, దాని ద్వారా ఎంతవరకు మనకు లాభాలు వస్తున్నాయి అనే దాన్ని మనం జీడిపి తోటి మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది, జీడిపి క్యాలిక్యులేషన్ తోటి. అంటే జీడిపి లెవెల్ని బట్టి అది అప్లో ఉందా, మన బిజినెస్ అనేది డౌన్లో ఉందా అనేది మనం చూసుకోవాలి. అండ్ రిఫర్స్ టు ద పీరియడ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్స్ ఇన్ ద లెవెల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ అరౌండ్ ఏ లాంగ్ టర్మ్ గ్రోత్ ట్రెండ్. దాంతోపాటుగా మనం ఒక పర్టికులర్ పీరియడ్ తీసుకున్నప్పుడు ఆ పర్టికులర్ పీరియడ్లో ఎక్స్పాన్షన్స్ ఉన్నాయా, అంటే ఇంకా ముందుకు వెళుతున్నామా, లేక కాంట్రాక్షన్స్ అంటే వెనక్కి వస్తున్నామా అనేది మనం చూసుకోవాలి. సో ఎకనామిక్ యాక్టివిటీస్లో మనం ముందుకు వెళుతున్నామా, లేకపోతే మనం వెనక్కి వస్తున్నామా, కాంట్రాక్షన్స్ ఉంటున్నాయా అనేది మనం చూసుకోవాలి. లాంగ్ టర్మ్ గ్రోత్ ట్రెండ్, దాన్ని మనం దేని బేస్ చేసుకుని చూసుకోవాలంటే మనం లాంగ్ టర్మ్ గ్రోత్ ట్రెండ్, అంటే లాంగ్ రన్లో గ్రోత్ ట్రెండ్ అనేది ఎలాగుంటుంది అనేది మనం తెలుసుకోవాలి అని అంటే కనుక దానికి ఈ ఎక్స్పాన్షన్స్ అండ్ కాంట్రాక్షన్స్ అనే లెవెల్స్ మనకి ఉపయోగపడుతున్నాయని చెప్పి చెప్తూ ఉన్నాడు. తర్వాత ఫీచర్స్ ఆఫ్ బిజినెస్ సైకిల్స్. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ బిజినెస్ లైఫ్ సైకిల్? సో
under this one, first one occur periodically. So it occurs periodically. సో ఏం చెప్తున్నాడో చూద్దాం దాంట్లో. యాజ్ వి సా ద ఫేజెస్ అక్కర్ ఫ్రమ్ టైమ్ టు టైం. అంటే మనం ఈ ఫేజెస్ అనేది మీకు ఎలాగుంటాయి అనేది నేను తర్వాత చెప్తాను. జస్ట్ ఒకసారి ఆ ఫేజెస్ ఏంటనేది ఒకసారి మీరు ఈ డయాగ్రామ్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో బిజినెస్ సైకిల్లో జనరల్గా ఫేజెస్ ఇవి నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్పాన్షను, పీక్, రెసిషన్, డిప్రెషన్, త్రో, రికవరీ, ఎక్స్పాన్షన్, పీక్, రెసిషన్. అంటే ఇది ఒక సైకిల్ అనమాట. ఓకేనా? సో చూడండి, ఇక్కడ నుంచి ఎక్స్పాన్షన్, పీక్, డిప్రెషన్, త్రో, రికవరీ, ఇది ఒక సైకిల్ కంప్లీట్ అయిపోయింది. ఒక అప్వార్డు, ఒక డౌన్వార్డ్. దెన్ మళ్ళీ నెక్స్ట్ అప్వార్డ్ మొదలవుతుంది. రికవరీ నుంచి మళ్ళీ ఎక్స్పాన్షన్, పీక్, రెసిషన్, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ డిప్రెషన్, త్రో, రికవరీ, ఇట్లా అనమాట. దీన్ని మనం బిజినెస్ సైకిల్ అంటాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక సైకిల్ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు మీకు చూశారు కదా, ఎక్స్పాన్షన్, పీక్, రెసిషన్, డిప్రెషన్, త్రో, రికవరీ. సో అది గుర్తుపెట్టుకోండి ఒకసారి. సో మీకు అది జస్ట్ ఒక అవగాహన కోసం చూపించాను. సో ఫేజెస్ ఏంటనేది, యాజ్ వి సా ఫేజెస్ అక్కర్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఈ ఫేజెస్ అనేది మనకి ఎలా ఉంటాయంటే ఒక పర్టికులర్ టైం నుంచి ఒక పర్టికులర్ టైంకిలో మనకి ఇవి ఎదురవుతూ ఉంటాయి. హవెవర్ దే డు నాట్ అక్కర్ ఇన్ ఫర్ స్పెసిఫిక్ టైమ్స్. దేర్ టైమ్ పీరియడ్స్ విల్ వ్యారీ అకార్డింగ్ టు ద ఇండస్ట్రీస్ అండ్ ఎకనామిక్ కండిషన్స్. సో మనం హవెవర్ దే డు నాట్ అక్కర్, మనం చూస్తే కనుక వీటిని హవెవర్ దే డు నాట్ అక్కర్ ఇన్ ఫర్ స్పెసిఫిక్ టైమ్స్. సో కొన్ని సందర్భాల్లో మనకు ఈ పర్టికులర్గా ఈ ఫేజెస్ అనేవి, అంటే ఈ సైకిల్స్ అనేది ఫామ్ అవ్వకపోవచ్చు. ద టైం పీరియడ్స్ విల్ వ్యారీ అకార్డింగ్ టు ద ఇండస్ట్రీస్. అంటే కొన్నిసార్లు ఏమో త్వరగా మనకు ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి వెళ్ళటం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి వెళ్ళడానికి మనకి టైం ఎక్కువ పడుతుంది. అంటే ఇట్స్ డిపెండ్స్. ఓకేనా? అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ని మనం బేస్ చేసుకుని మనం ఆ టైం అనేది ఎంత పడుతుంది అనేది మనకు తెలియదు. వీ కాంట్ ఎక్స్పెక్ట్. ఓకేనా? కొన్ని సందర్భాల్లో అసలు నెక్స్ట్ పేజ్కి రాకపోవచ్చు. అంటే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడండి. సో బిజినెస్ బాగుంది, పీక్ స్టేజ్లో ఉంది, అంటే మనకు పోటీ ఎవరు లేరు, బాగుంది మార్కెట్లో, మనమే నెంబర్ 1 ఉన్నాం. సో పీక్లోనే ఉంది. అప్పుడు మళ్ళీ రేషన్కి వస్తుందా? రాదు. రెసిషన్కి రాకపోతే డిప్రెషన్లోకి వెళ్ళదు. తర్వాత ఇక్కడికి వెళ్ళడానికి లేదు. కాబట్టి పీక్లోనే ఎంతకాలం ఉందో అంతకాలం అదే స్టేజ్లోనే ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్లోకి వెళుతుందా? వెళ్ళట్లా. సో ఇట్స్ డిపెండ్స్. ఓకేనా? సో అది ఏంటనేది మనం ముందుగానే చెప్పలేం. ఎంత టైం పడుతుంది, ఎలా ఉంటుంది ఏంటనేది మనం ముందుగానే చెప్పడం అనేది కష్టం అనమాట ఇక్కడ. ఓకేనా? సో కాబట్టి మనం చూస్తే కనుక దీనిలో మనం చూస్తే కనుక ఈ ఫేజెస్ అనేవి ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్నాయి. సో ఒకదానికి మధ్య గ్యాప్ అనేది ఎంత ఉంటుంది అనేది మనం చెప్పలేం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టింది అనేది, సో మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి సేమ్ టైం పట్టాలని లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడి నుంచి ఈ ఫేజ్కి వెళ్ళడానికి ఎంత టైమే పడుతుందని ఏమీ లేదు. సో అది మన చేతుల్లో లేదనమాట. ఓకేనా? సో అదే ఇక్కడ చెప్తున్నాడు. సో అక్కర్ పీరియాడికల్లీ అది ఒక పీరియడ్లో, పర్టికులర్ పీరియడ్లో అది మనకు జరుగుతుంది. అది కంప్లీట్ అయినప్పుడు ఆ సైకిల్ అనేది కంప్లీట్ అయిందని చూద్దాం. సో దేర్ టైం పీరియడ్స్ విల్ వ్యారీ అకార్డింగ్ టు ద ఇండస్ట్రీస్ అండ్ ద ఎకనామిక్ కండిషన్స్. అవి మారుతూ ఉంటాయి అంటున్నాడు ఆ టైం పీరియడ్స్ అనేవి. దేన్ని బట్టి? ఒకటి మనం తీసుకున్నటువంటి ఇండస్ట్రీని బట్టి, రెండోది ఎకనామిక్ కండిషన్స్ బట్టి. అంటే ఆ ఇండస్ట్రీ యొక్క ఎకనామిక్ కండిషన్స్ని బట్టి, ఆ తీసుకున్నటువంటి ఇండస్ట్రీ టైప్ను బట్టి ఆ టైం పీరియడ్స్ అనేవి మనకు మారుతూ ఉంటాయి. డ్యూరేషన్ అనేది కూడా మారుతూ ఉంటుంది. దేర్ డ్యూరేషన్ మే వ్యారీ ఫ్రమ్ ఎనీవేర్ బిట్వీన్ 2 to 10 or even 12 years. అంటే మనకు ఈ బిజినెస్ లైఫ్ సైకిల్ అనేది కంప్లీట్ అవ్వడానికి కొన్ని సందర్భాల్లో 2 yearsే పట్టచ్చు, కొన్ని సందర్భాల్లో అంతకుమించి 10 years వరకు పట్టచ్చు, కొన్ని సందర్భాల్లో 12 years అవ్వచ్చు. సో అంతకు మించి కూడా పట్టచ్చు. సో ఇంతే అనేవి పర్టికులర్గా లిమిట్ అనేది ఏమీ లేదు. సో 2 years పట్టచ్చు, 4 years పట్టచ్చు, 5 years పట్టచ్చు, ఇట్లా ఎంతైనా. సో అది మన చేతుల్లో లేదనమాట. ఓకే? సో ఈవెన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఫేజెస్ విల్ బి డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ద ఫార్మ్ మే సీ ట్రెమండస్ గ్రోత్ ఫాలోడ్ బై ఏ షాలో షార్ట్ లివ్డ్ డిప్రెషన్ ఫేజ్. సో మనం చూస్తే కనుక ఈ ట్రెమండస్ గ్రోత్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రెమండస్ గ్రోత్ అనేది మనకు ఉంది అని అంటే అది ఎప్పుడంటే షార్ట్ లివ్డ్ డిప్రెషన్ ఫేజ్. అంటే డిప్రెషన్ ఫేజ్ అనేది ఎంత అంటే మనకు తగ్గుతుందో, ఎంత మేరకు అయితే అది మినిమైజ్ అవుతుందో, సో దానివల్ల మనకి ఏమవుతుంది? ట్రెమండస్ గ్రోత్ అనేది జరుగుతుంది. అంటే డిప్రెషన్ అనేది ఏంటి? దాని అర్థం డౌన్ఫాల్. సో డిప్రెషన్ అనేది ఎంతవరకు తక్కువ ఉంటుందో, ఎంతకైతే మనం తగ్గించగలమో,
లేదంటే ఆ పీరియడ్ అనేది ఎంతైతే తక్కువ ఉంటుందో దానివల్ల ఇండైరెక్ట్గా మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అంటే మనకి ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఆ డిప్రెషన్ పీరియడ్ ఎంత ఉంటుంది అనేది మనం చెప్పలేం కదా. అది షార్ట్ పీరియడ్లో ఉంటుందా, లాంగ్ పీరియడ్లో అలానే ఉంటుందా అనేది యూ కాంట్ ఎక్స్పెక్ట్. ఓకేనా. సో అది ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాడు. తర్వాత రెండవది, సో రెండవ దాంట్లో దే ఆర్ సింక్రోనిక్. సో రెండవ ఫీచర్ ఏంటండి, దే ఆర్ సింక్రోనిక్. సో దే ఆర్ సింక్రోనిక్లో ఏం చెప్తున్నాడో చూద్దాం ఈ పాయింట్లో. సో అనదర్ వన్ ఆఫ్ ద ఫీచర్ ఆఫ్ బిజినెస్ సైకిల్స్ ఈస్ దాట్ దే ఆర్ సింక్రోనిక్. సో ఇవి సింక్రోనిక్ అంటే సింక్రనైజేషన్ ఉంటుంది. బిజినెస్ సైకిల్స్ ఆర్ నాట్ లిమిటెడ్ టు వన్ ఫర్మ్ ఆర్ వన్ ఇండస్ట్రీ. బిజినెస్ సైకిల్స్ అనేవి ఏదో ఒక పర్టికులర్ ఫర్మ్కో లేదంటే ఒక పర్టికులర్ ఇండస్ట్రీకో లిమిట్ అనేది లేదు. దీని మీద ఎటువంటి లిమిట్స్ అనేది లేదు. సో దేనికో ఒక్కదానికో దీన్ని పరిమితం చేయలే. అంటే ఇటువంటి వ్యాపారాలకే ఉపయోగపడుతుంది, ఇటువంటి వాటికి మనం ఉపయోగించాలి అనేటువంటి ఒక నిబంధన ఏమీ లేదు. యూ హ్యావ్ టు యూస్ ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్. ఓకే. దే ఆరిజినేట్ ఇన్ ద ఫ్రీ ఎకానమీ అండ్ ఆర్ పర్వేజివ్ ఇన్ నేచర్. సో ఇక్కడ మనం ఈ బిజినెస్ సైకిల్స్ అనేది మనకు దే ఆర్ ఆరిజినేటెడ్ ఇన్ ద ఫ్రీ ఎకానమీ. అంటే స్వేచ్ఛాయుతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛ ఉన్నటువంటి వాతావరణంలో మనం ఎక్కడైనా కూడా వీటిని వాడుకోవచ్చు. దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్స్ ఎట్ ఆల్. ఏ డిస్టర్బెన్స్ ఇన్ వన్ ఇండస్ట్రీ క్విక్లీ స్ప్రెడ్స్ టు ఆల్ అదర్ ఇండస్ట్రీస్ అండ్ ఫైనల్లీ ఎఫెక్ట్స్ ద ఎకానమీ యాజ్ ఏ హోల్. అంటే ఇవాళ ఏదైనా ఒక ఇండస్ట్రీలో ఒక డిస్టర్బెన్స్ అనేది వస్తే ఆ డిస్టర్బెన్సు అంటే చాలా స్పీడ్గా వేరే ఇండస్ట్రీ మీద మనకు ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఉద్యోగాలు పోయినాయి అనుకోండి. అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి అంటే ఇప్పుడు సపోజ్ ఒక కారు కొనాలనుకోండి. ఆ కారు కొనడానికి ఎవరు ముందుకు వస్తారు? ఒకటి ఒక ఎంప్లాయీ ముందుకు రావచ్చు, లేదంటే ఒక బిజినెస్ ముందుకు రావచ్చు, లేదంటే ఒక కామన్ మ్యాన్ ముందుకు రావచ్చు. అంటే కొనగలిగే క్యాపబిలిటీ ఉన్నప్పుడు. సో ఇలా మనం ఈ వ్యక్తులను తీసుకున్నప్పుడు ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి ఉద్యోగం పోయిందనుకోండి కరోనా వల్ల ఇంకో దాని వల్ల, అతను కారు కొనగలడా? కొనలేడు. ఇలా ఒకడొకపోతే ఆ కొనాలనుకున్న ఆలోచన ఒక్కడితో ఆగదు అది. సో చాలామందికి ఇప్పుడు కరోనా వల్ల ఉద్యోగాలు పోయినాయి అనుకోండి. దీనివల్ల ఒక 50,000 మందికి ఉద్యోగాలు పోయినాయి అనుకుందాం. సో 50,000 మందికి ఉద్యోగాలు పోతే ఎగ్జాంపులే చెప్తున్నాను నేను. 50,000 మందికి ఉద్యోగాలు పోయినాయి అనుకోండి. సో ఆ పోవడం వల్ల ఏమవుతుంది, వాడి ఇన్కమ్ ఆగిపోతుంది. యాక్చువల్ వాడు కారు కొనాలనుకున్నాడు, అంత బాగుంటే కారు కొనేవాడు. సో వాడికి అనుకోకుండా ఏమైంది, అన్ఎక్స్పెక్టెడ్గా ఇది వచ్చేయటం, దీనివల్ల వాడికి ఇన్కమ్ అనేది లేకపోవడం, దానివల్ల వాడు ఏమైపోయింది, కారు కొనాలనే ఆలోచన వాడు పక్కన పెట్టేశాడు. అంటే ఇక్కడ ఒక ఇండస్ట్రీ మీద పడినటువంటి ఎఫెక్ట్ అది ఇండైరెక్ట్గా ఇంకొక ఇండస్ట్రీ మీద కూడా పడినట్టా లేదా? సో కాబట్టి కారు కొనడం అనేది ఆగిపోయింది కదా, కార్లు కొనడం అనేది ఆగిపోయింది కదా, ఇంతమంది కార్లు కొనట్లేదు కదా. అంటే ఇది కార్ల ఇండస్ట్రీ మీద మనకి ప్రభావం చూపినట్టే. కాబట్టి ఒక ఇండస్ట్రీ మీద పడినటువంటి ఎఫెక్ట్ ఇంకొక ఇండస్ట్రీ మీద కూడా దాని ప్రభావం అనేది మనకు ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఓకే. తర్వాత మనం గనక చూస్తే దీనిలో సో కాబట్టి ఈ డిప్రెషన్ ఫేజ్ అనేది ఎన్నాళ్ళు ఉంటుంది అనేది మనకి సింక్రనస్. సో ఆ డిస్టర్బెన్స్ అనేది ఒక ఇండస్ట్రీ మీద పడినటువంటి ఒక ఇండస్ట్రీలో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ అది నెమ్మదిగా స్ప్రెడ్ అయ్యి క్విక్గానే స్ప్రెడ్ అయ్యి వేరే ఇండస్ట్రీ మీద కూడా దాని మీద ప్రభావం కూడా చూపిస్తుంది. దానివల్ల మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, వేరే ఇండస్ట్రీ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ రెసిషన్ ఇన్ స్టీల్ ఇండస్ట్రీ విల్ సెట్ ఆఫ్ ఏ చైన్ రియాక్షన్ అంటిల్ దెర్ ఈజ్ ఏ రెసిషన్ ఇన్ ద ఎంటైర్ ఎకానమీ. సో మనం స్టీల్ ఇండస్ట్రీని తీసుకుంటే సపోజ్ మన ఎగ్జాంపుల్గా స్టీల్ ఇండస్ట్రీలో కనుక రేషన్ అనేది కనుక వస్తే, ఆర్థిక మాంద్యం కనుక వస్తే దానివల్ల మిగతా వాటి మీద కూడా ప్రభావం అనేది చూపిస్తుంది. కాబట్టి మనం ఆ ఎఫెక్ట్ అనేది వేరే వాటి మీద మనం పడకుండా చూసుకోవాలి. సో అదే మనం చేయాల్సినటువంటి మేజర్ టాస్క్ అనమాట. సో తర్వాతది థర్డ్ పాయింట్, ఆల్ సెక్టార్స్ ఆర్ ఎఫెక్టెడ్. సో ఇందాక చెప్పాను కదా. సో ఒకవేళ మనకి రెసిషన్ అనేది కనుక వస్తే, సో ఆ రెసిషన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇట్ షోస్ ఇంపాక్ట్ ఆన్ ఆల్ ద సెక్టర్స్. సో ఆల్ మేజర్ సెక్టర్స్ ఆఫ్ ద ఎకానమీ విల్ ఫేస్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఏ బిజినెస్ సైకిల్. అంటే బిజినెస్ సైకిల్స్లో వచ్చేటటువంటి ఫ్లక్చుయేషన్స్ వల్ల, బిజినెస్ సైకిల్లో వచ్చినటువంటి అప్ అండ్ డౌన్స్ వల్ల టోటల్గా అన్ని సెక్టార్స్ ఇక్కడ ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది, ఎకానమీ అనేది లేక.
Some industries like the capital goods industry, consumer goods industry may be disproportionately affected. ఓకేనా. సో మీరు ఈ కొన్ని ఇండస్ట్రీస్ కనుక తీసుకుంటే దాంట్లో క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ కానివ్వండి, కన్జ్యూమర్ గూడ్స్ ఇండస్ట్రీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒకదాని మీద ఈ దీంట్లో వచ్చినటువంటి బిజినెస్ లైఫ్ సైకిల్ వచ్చినటువంటి చేంజెస్ వల్ల ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఓకేనా. సో ద ఇన్వెస్ట్మెంట్ అండ్ ద కన్జంప్షన్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ అండ్ డ్యూరబుల్ కన్జ్యూమర్ గూడ్స్ ఫేస్ ద మ్యాక్సిమం brunt of the cyclic fluctuations. Non-durable goods do not face such problems generally. సో దీంట్లో ఏం చెప్తున్నాడు నెక్స్ట్, సో ద ఇన్వెస్ట్మెంట్ అండ్ ద కన్జంప్షన్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్. సో ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, కన్జంప్షన్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో క్యాపిటల్ గూడ్స్ అనేవి. సో అండ్ డ్యూరబుల్ కన్జ్యూమర్ గూడ్స్, సో అవి డ్యూరబుల్ కన్జ్యూమర్ గూడ్స్ అయినప్పుడు ఫేస్ ద మ్యాక్సిమం బంట్ ఆఫ్ ద సైక్లిక్ ఫ్లక్చుయేషన్స్. సో అప్పుడు సైక్లిక్ ఫ్లక్చుయేషన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. నాన్ డ్యూరబుల్ గూడ్స్ డు నాట్ ఫేస్ సచ్ ప్రాబ్లమ్స్ జనరల్లీ. సో నాన్ డ్యూరబుల్ గూడ్స్కి ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. దీన్ని మనం ఆల్ సెక్టార్స్ ఆర్ ఎఫెక్టెడ్లో చెప్పుకున్నాం. ఓకే. తర్వాత నెక్స్ట్ చూస్తే, సో కాంప్లెక్స్ ఫినామినన్. సో దీంట్లో నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే కాంప్లెక్స్ ఫినామినన్. సో ఈ కాంప్లెక్స్ ఫినామినన్లో ఏం చెప్తున్నాడు, బిజినెస్ సైకిల్స్ ఆర్ ఏ వెరీ కాంప్లెక్స్ అండ్ డైనమిక్ ఫినామినన్. సో బిజినెస్ సైకిల్స్కి ఒక మంచి ఫినామినా అనేది ఉంది. సో దట్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ అండ్ డైనమిక్. సో అది వెరీ కాంప్లెక్స్, అది క్లిష్టమైంది. దాంతోపాటుగా ఇట్ ఈస్ డైనమిక్ ఫినామినన్, అంటే ఇది స్టాటిక్గా ఉండదు, డైనమిక్గా ఉంటుంది. డైనమిక్ ఫినామినన్ దే డు నాట్ హ్యావ్ ఎనీ యూనిఫార్మిటీ. సో అలాగే దీంట్లో ఎక్కడా కూడా ఒకదానితో ఒకదానికి సిమిలారిటీస్ ఉండవు, యూనిఫార్మిటీ అనేది ఉండదు. అండ్ దే ఆర్ నో సెట్ కాజెస్ ఫర్ బిజినెస్ సైకిల్స్ యాజ్ వెల్. దెర్ ఆర్ నో సెట్ కాజెస్ ఫర్ బిజినెస్ సైకిల్స్ యాజ్ వెల్. సో అదేవిధంగా బిజినెస్ సైకిల్స్ మీద కూడా దాని ఎఫెక్ట్ అనేది తీవ్రంగా ఉండదు. ఇట్ ఈస్ నియర్లీ ఇంపాసిబుల్ టు ప్రిడిక్ట్ ఆర్ ప్రిపేర్ ఫర్ దోస్ బిజినెస్ సైకిల్స్. ఓకేనా. సో అదనమాట. తర్వాత ఫిఫ్త్ వన్, ఎఫెక్ట్స్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఇందాక ఆల్ సెక్టార్స్ అన్నాం, ఇప్పుడు ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నాం. అంటే ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ల మీద దీని ప్రభావం అనేది పడుతుంది. ట్రేడ్ సైకిల్ ఆర్ బిజినెస్ సైకిల్స్ ఆర్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు ద అవుట్పుట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ట్రేడ్ సైకిల్స్ అనేది కనుక మనం చూస్తే, దీస్ ఆర్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు ద అవుట్పుట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, కేవలం దానికోసమే కాదు, ఇట్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ ఆన్ ఆల్ అదర్ వేరియబుల్స్ యాజ్ వెల్, సచ్ యాజ్ ఎంప్లాయ్మెంట్, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రైస్ లెవెల్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ ఎక్సెట్రా. సో మనం చూస్తే ఇది కూడా మిగతా డిపార్ట్మెంట్ల మీద కూడా దీని ప్రభావం అనేది ఉంటుంది అంటున్నాడు. సో దానికి సంబంధించి ఏం చెప్తున్నాడంటే, సో ఇట్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ ఆన్ ఆల్ అదర్ వేరియబుల్స్. సో దాని ఎఫెక్ట్ మిగతా వాటి మీద కూడా పడుతుంది అంటున్నాడు. యాజ్ వెల్ సచ్ యాజ్ ఎంప్లాయ్మెంట్, సో ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రైస్ లెవెల్స్, ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ. సో ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు దీంట్లో పార్ట్స్గా. తర్వాత అంటే డిపార్ట్మెంట్స్ వైజ్గా వచ్చేటప్పటికి. సో తర్వాత నెక్స్ట్ చూస్తే ఇంటర్నేషనల్ ఇన్ క్యారెక్టర్. సో ఇంటర్నేషనల్ ఇన్ క్యారెక్టర్లో ఏం చెప్తున్నాడో చూద్దాం. ట్రేడ్ సైకిల్స్ ఆర్ కాంటేజియస్. ట్రేడ్ సైకిల్స్ అనేది ఎలా ఉంటాయి, కాంటేజియస్గా ఉంటాయి అని చెబుతున్నాడు. సో దే డు నాట్ లిమిట్ దెమ్సెల్వ్స్ టు వన్ కంట్రీ. సో ట్రేడ్ సైకిల్స్ అనేవి కాంటేజియస్, అంటే కంటిన్యూస్ అవి. సో దానికి ఏ లిమిట్ అనేది కూడా లేదు, ఎక్కడైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు, ఏ కంట్రీలో అప్లై చేసుకోవచ్చు, ఆ రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. సో వన్స్ దే స్టార్ట్ ఇన్ వన్ కంట్రీ దే విల్ స్ప్రెడ్ టు అదర్ కంట్రీస్. సో ఒక కంట్రీలో స్టార్ట్ చేసిన నెమ్మదిగా వాళ్ళు ఏం చేస్తారు, అనదర్ కంట్రీస్లో కూడా మూవ్ అవడం అనేది జరుగుతుంది. సో
Once they start in one country, they will spread to other countries and economics via trade relations and international trade practices. Then next we have an actual example of this. When the Great Depression of 1929 in the USA later on and had an adverse effect on the entire global economy. సో అది కూడా వరల్డ్ వైడ్గా గ్లోబల్ ఎకానమీని చాలా దెబ్బతీయడం జరిగింది. సో అప్పుడు మంచి డిప్రెషన్ అంటే మంచి దుర్భరమైన పరిస్థితులు వచ్చినాయంట. గ్రేట్ డిప్రెషన్ ఇన్ 1929 ఇన్ ద యుఎస్ఏ. 1929లో యుఎస్ఏలో వచ్చినటువంటి ఆర్థిక మాంద్యం దెబ్బకి అన్నీ కూడా ఇబ్బంది పడ్డాయని చెబుతున్నారు. సో ఇన్ యాన్ ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ ఎకానమీ, సో ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ ఎకానమీ తీసుకుంటే సో అది కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుందని అంటే సో వీటి మీదనే డిపెండ్ అవ్వడం అనేది జరుగుతున్నది. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ఫీచర్స్ ఆఫ్ బిజినెస్ ట్రేడ్ సైకిల్ ఆర్ బిజినెస్ లైఫ్ సైకిల్. ఓకే. సో ఇన్ టుమారోస్ క్లాస్ వీఆర్ డిస్కసింగ్ phases of business life cycle. Okay. Now I take the attendance.